ఇక బాపట్ల జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 100% పైగా ఉత్తీర్ణత సాధించారని కళాశాల అసోసియేట్ డీన్ పి మోహనరావు అన్నారు. బాపట్ల పట్టణంలోని సూర్యలంక రోడ్లో గల శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఇక జూనియర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 466 మార్కులు మనీష్ నందు శ్రీవాస్, ఇక నాగవెంకట దినేష్, జాహ్నవీలు సాధించి బాపట్ల పట్టణంలో మొదటి స్థానం సాధించారని ఈ సందర్భంగా ఆయన పేర్కొని అభినందించారు. అదేవిధంగా బైపీసీలో 455 మార్కులకు 449 మార్కులు సాధించామన్నారు. అదేవిధంగా ఎంపీసీలో సీనియర్ విభాగంలో 1000 మార్కులకు 989 మార్కులు ముళ్లపూడి రత్నశ్రీ సాధించారన్నారు. కార్యక్రమంలో బాయ్స్ క్యాంపస్ ప్రిన్సిపల్ వేణుగోపాలరావు, ఈ దుర్గాప్రసాద్, వై చంద్రశేఖర్ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు ప్రత్యేకంగా అభినందించారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. మనం ఈరోజు ఈ కార్యక్రమానికి జరుపుకోవడానికి ముందుగా ఫస్ట్ ఈ యొక్క కరికులం శ్రీ చైతన్య స్కూల్ కానీ కాలేజీ కానీ కరికులం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో మనం ఈ కరికులం అనేది ఆల్ ఇండియా మొత్తం ఒకటే ట్రాక్ ఫాలో అవుతూ ఉంటాం. సో ఆ ట్రాక్ ప్రకారం మనం ఇక్కడ ఫాలో చేస్తూ ఉంటున్నాం. సో మమ్మల్ని మేనేజ్మెంట్ ట్రాక్ షీట్ అబ్జర్వ్ చేస్తూ ఫాలో అవుతూ ఉంటారు. మేము ఆ ట్రాక్ షీట్ ఫాలో అవుతూ మేము విద్యార్థులకి గైడ్ చేస్తూ ఉంటాం. సో ముందుగా ఈ ట్రాక్ షీట్ ఫాలో అవడానికి మా యొక్క ఉపాధ్యాయులు అన్ని వేళలా ముందుగా ఉంటారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి సిలబస్ మారింది. సో లాస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ వేరు, ఈ ఇయర్ జూనియర్ టెక్స్ట్ బుక్స్ వేరు. అయినా కూడా మా యొక్క ఉపాధ్యాయులకి అప్పటికప్పుడే గైడ్ లైన్స్ ఇస్తూ మేనేజ్మెంట్ ఆ గైడ్ లైన్స్ ప్రకారం టీచ్ చేస్తూ ఆ టీచింగ్ ప్రకారం మా స్టాఫ్ విద్యార్థులకి మోటివేషన్ చేస్తూ ఫాలో అవుతూ ఉంటారు. సో ఈ సక్సెస్ అవడానికి మెయిన్గా మా ఉపాధ్యాయులు, ఎందుకంటే మేము గైడ్ చేస్తుంటాం. వాళ్ళ టీచర్స్ వెళ్ళి స్టూడెంట్స్ దగ్గర మోటివేషన్ చేసి క్లాస్ చెప్పి వాళ్ళ క్వశ్చన్స్ రాపించి మళ్ళీ చదివించి మళ్ళీ ఎర్రర్స్ వస్తే మళ్ళీ కరెక్షన్ చేసి చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. సో ఈ హార్డ్ వర్క్కి సక్సెస్ అంటే మన రిజల్ట్ అండ్ నిదర్శనం. సో శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ బాపట్లలో గత 9 years స్టార్ట్ చేసాం. ఈ 9 yearsలో కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అవి కామను. సో శ్రీ చైతన్య అనేది ఆల్వేస్ ఎల్లప్పుడూ ప్రథమ స్థానంలో ఉండిందని మరొకసారి మేము నిరూపించాం. సో ఎవ్రీ ఇయర్ సో ఒక ఫస్ట్ మార్కే కాదండి, మేము ఫస్ట్ మార్క్ చెప్పుకొని మా రిజల్ట్ అనేది కాదు, యావరేజ్ మార్క్ కూడా ఎవ్రీ ఇయర్ గ్రేడ్ పెరుగుతూనే ఉండింది. లాస్ట్ ఇయర్ 460 above 30 members ఉంటే ఈ ఇయర్ 460 above 50 members వచ్చారు. సో ఆ రిజల్ట్ అనేది ఇంపార్టెంట్. యావరేజ్ స్టూడెంట్స్ కూడా సక్సెస్ అవ్వాలంటే ముందు టీచర్ యొక్క పాత్ర చాలా ప్రముఖంగా ఉండాలి. సో ఎందుకంటే మన చుట్టుపక్కల ఏరియా నుంచి 14 buses వస్తాయి, అంటే అప్రాక్సిమేట్గా 900 స్టూడెంట్స్ విలేజ్ నుంచి వస్తూ ఉంటారు. ఈ 900 స్టూడెంట్స్ ఆల్మోస్ట్ జడ్పీ స్కూల్స్, చిన్న చిన్న కాన్వెంట్స్లో చదివి ఉంటారు. సో అలాంటి స్టూడెంట్స్ని కూడా మనం ప్రైవేట్ స్కూల్స్లో పిల్లలకి ఈక్వల్గా ప్యారలల్గా వర్క్ చేపిస్తూ వాళ్ళతో మేము కూడా ఈక్వల్గా వర్క్ చేస్తామని ఆ విద్యార్థులు కూడా ముందుంటుంటారు. జనరల్గా ఏమనుకుంటారంటే బాపట్ల శ్రీ చైతన్య బాపట్లే కదా, ఇక్కడేముండిద్ది, విజయవాడ శ్రీ చైతన్యాలు ఇంకా బాగుండిద్ది అని ఉండిద్ది. అది అపోహ మాత్రమే. శ్రీ చైతన్య బాపట్ల అయినా విజయవాడ అయినా గుంటూరు అయినా ఒకటే. కాకపోతే మనం ఇక్కడ ట్రాక్ షీట్ అనేది కామన్ ట్రాక్ షీట్ కాబట్టి అందరూ ఒకటే ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి అక్కడ టీచరే మారేది, కరికులం యాజ్ టీజ్గానే ఉంది. కాబట్టి ఇక్కడ హాస్టల్కి డేస్ కాలకి డిఫరెన్స్ ఏంటంటే
హాస్టల్లో స్టూడెంట్స్ ఉదయం 5 నుంచి సాయంత్రం 10 వరకు టీచర్ ముందుంటారు. డేస్ కాల సిస్టంలో ఏంటంటే ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు టీచర్ దగ్గర ఉంటారు. రిమైనింగ్ టైంలో పేరెంట్ దగ్గర ఉంటారు. జనరల్గా ఆలోచిస్తుంటారు పేరెంట్, సార్ ఉదయం నుంచి సాయంత్రం దాకా మీ దగ్గరే ఉంటారు కదా, అయినా మా పిల్లలు ఏది సార్ అంటే యాక్చువల్గా ఉదయం నుంచి సాయంత్రం దాకా టీచింగ్ జరుగుతూ ఉండిద్ది. ఆ రిమైనింగ్ టైం ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్ కొద్దిగా ఒక 2 అవర్స్ కూర్చోబెట్టుకొని వర్క్ చేపిస్తే అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. డేస్ కాల్ హాస్టల్ కన్నా డేస్ కాల్లో రిజల్ట్ చాలా అద్భుతంగా వచ్చింది.